జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక పాకిస్తాన్కి సంబంధించిన వివరాలే సార్. డెట్ క్రైసిస్ వాళ్ళకు చాలా దారుణంగా ఉన్నట్టే కనబడుతోంది. హై డెట్, లో గ్రోత్, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది. కొత్త ప్రభుత్వానికి ఇంకా తిప్పలు తప్పవు అన్నట్టుగానే కనబడుతోంది. అండ్ కొత్త ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా 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 అంటే పాకిస్తాన్లో ఇలాగే జరుగుతుంది అన్నట్టుగా మనం ఇక తీసుకోవాల్సిందేనేమో. ఎలక్షన్ రిగ్గింగు, ఈ ప్రస్తుత గవర్నమెంట్ ఫామ్ చేసిన విధానము, ఈ వారంలో జరిగిన డెవలప్మెంట్స్ ఒకసారి వివరిస్తారా? మనకు ఒక థింక్ ట్యాంక్ వాళ్ళ ఒక పాకిస్తాన్కి సంబంధించిన ఒక థింక్ ట్యాంక్ ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మనకు నిష్కృతి లేదు అని చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే రిపోర్ట్లో వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు కానీ, వాళ్ళ ద్రవ్యోల్బణ పరిస్థితి కానీ, వాళ్లకు ఎక్స్పోర్ట్స్ లేకపోవడం కానీ, వాళ్ళ ఇండస్ట్రీ కుదేలవ్వడం కానీ, ఇవన్నీ కూడా దాంట్లో పరిగణన తీసుకొని ఇప్పటిప్పట్లో ఈ దేశం మళ్ళీ రికవర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదని చెప్పడం జరిగింది వాళ్ళు. ఇది ఇలా ఉండగా తాలిబాన్కి సంబంధించినటువంటి ఆఫ్ఘాన్ తాలిబాన్కి సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్ ఏం చెప్పారంటే 71లో పాకిస్తాన్ ఎలా విడిపోయిందో ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ అలాగే విడిపోతుంది అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఒక తాలిబాన్ కూడా వాళ్ళంతా చీప్గా చూస్తున్నారు వాళ్ళు. సో ఈ థింక్ ట్యాంక్ ఇచ్చిన రిపోర్ట్లో పెద్ద ఆశ్చర్యమేం లేదు, మనకు తెలిసిన విషయమే. చాలా నిరాశాజనకంగా ఈ రిపోర్ట్ ఉన్నది. అంటే రిపోర్ట్ చాలా క్లియర్గా, ఓపెన్గా, కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? ఈ దేశంలో ఇప్పుడిప్పుడు రికవర్ అవ్వడం చాలా కష్టము, ఈ పరిస్థితుల నుంచి బయటకు వచ్చే సూచనలు మాకు కనిపించట్లేదు అని చెప్పారు వాళ్ళు లిటరల్గా. అందుకని చెప్పాను కదా నేను, పాకిస్తాన్ని చావనివ్వరు, దాన్ని బతకనివ్వరు, అలా ఉంచుతారు, దాన్ని స్తబ్దంగా ఉంచుతారు. వాళ్ళు మరీ చచ్చిపోతున్నాం అన్నప్పుడు ఒక చుక్క నీళ్ళు వేస్తారు, ఏదో IMF $1 బిలియన్ ఇస్తారు, $2 బిలియన్ ఇస్తారు, అంతకుమించి ఇవ్వరు వాళ్ళకి. సో ఇలా ఆ దేశాన్ని మేనేజ్ చేసుకుంటారు వీళ్ళందరూ. పాకిస్తాన్ చాలా దేశాలకు అవసరం. చైనాకి అవసరం ఇప్పుడు వచ్చింది, కానీ అంతకంటే ముందర అమెరికాకు అవసరం. ఎందుకంటే సోవియట్ యూనియన్, గతంలో ఉన్న సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా కావచ్చు, వాళ్ళకి వామ్ వాటర్ యాక్సెస్ ఇవ్వకూడదు, అరేబియన్ సముద్రానికి యాక్సెస్ ఇవ్వకూడదు. కాబట్టి పాకిస్తాన్ అమెరికాకు కావాలి. అలాగే భారతదేశాన్ని వాళ్ళ చెప్పు చేతుల్లో కంట్రోల్లో పెట్టుకోవడానికి పాకిస్తాన్ కావాలి వాళ్ళకి. మనతో ఎంత మైత్రి ఉన్నా కానీ మన మీద కంట్రోల్ లేకుండా, వాళ్ళ పరిధిలో లేకుండా, వాళ్ళ హస్తంలో లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం కనుక సర్వస్వతంత్రులుగా ప్రవర్తిస్తామన్న భయంతో పాకిస్తాన్ వాడుకుంటారు వాళ్ళు. అలాగే చైనా కూడా, చైనాను తర్వాత మనకు అమెరికా ఇద్దరు కూడా పాకిస్తాన్ వాడుకుంటాయి. ఇది అక్కడ పరిస్థితి. అందుకనే వాళ్ళ దేశంలో డెమోక్రసీ లేదు. అక్కడ ఏం జరిగినా కానీ అమెరికా నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనకి అసీం మునీర్ ఎవరైతే వాళ్ళ మన ఆర్మీ చీఫ్ ఉన్నారో, ఆయన అమెరికాకు వెళ్ళి రావడం జరిగింది. అమెరికా నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నది ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి చర్చించుకొని నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టడము, అతని మీద కేసులు పెట్టడము, ఆ పార్టీకి సింబల్ తీసేయడం, ఇవన్నీ చేశారు. ఇన్ని చేసిన వాళ్ళకి 92 సీట్లు వచ్చాయి. సో రావల్పిండికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, అతను లియాఖత్ అలీ చట్టా అన్నతని ఆఫీసరు, అతను సడన్గా ఒకరోజు బయటకు వచ్చి, నేను నమాజ్ చేస్తుంటే నాకు చాలా పశ్చాత్తాపం అనిపించింది, నాకు అల్లా దగ్గర ముందు నేను తప్పు చేస్తున్నాను నాకు ఇప్పుడు అనిపించింది, అందుకని మీ ముందు వచ్చి చెప్తున్నాను, 13 సీట్లు పీటీఐ గెలవలసింది, నేను రిగ్గింగ్ చేసి వాళ్ళకి గెలవనికుండా ఆపాను నేను అని చెప్పాడు. అంటే ఒక రావల్పిండిలో 13 సీట్లు అంటే దేశవ్యాప్తంగా కనుక నిజంగా పారదర్శకంగా ఎన్నికలంటూ జరుగుంటే ఇమ్రాన్ ఖాన్ డెఫినెట్గా మెజారిటీ తోటి మళ్ళీ ప్రధాని అయి ఉండేవాడు. అతన్ని ఎలాగో ఆపాలి అన్న ఉద్దేశంతో సైన్యము, తర్వాత ఎస్టాబ్లిష్మెంటు వీళ్ళందరూ నిర్ణయించారు. వీళ్ళ వెనకాల ఆ నిర్ణయానికి కారణం ఎవరంటే కానీ అమెరికా. అట్లా ఎందుకంటే చెప్పాను కదా, అసీం మునీర్ అక్కడ వెళ్ళి రావడమే అంతే అంతే. సో అప్పుడు వాళ్ళు నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారమే ఇమ్రాన్ ఖాన్ని పక్కన పెట్టేసి ఇవన్నీ చేయడం జరిగింది. అది సో ఆ దేశంలో డెమోక్రసీ. ఇమ్రాన్ ఖాన్ కూడా మొదటి నుంచి చెప్తున్న మాట అనేది, అమెరికా ప్రయత్నం చేస్తుంది అనే మాటలు మనం విన్నాం కదా అప్పట్లో. సో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు పాకిస్తాన్లో స్టెబిలిటీ ఇవన్నీ ఒక లెక్క అయితే, అంటే రాజకీయంగా అక్కడ ఇంటర్నల్గా ఆర్మీ డిసైడ్ చేస్తుంది, ఆర్మీ పాత్ర ఎంత, ఇవన్నీ మీరు చాలా స్పష్టంగా ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు మొన్నటిదాకా ఒక లెక్క చూసాం, ఇమ్రాన్ ఖాన్ పరిపాలనలో ఉన్నప్పుడు, ఆ తర్వాత క్రైసిస్ టైంలో నుంచి స్పిల్ ఓవర్ భారత్ పైన ఏ విధంగా ఉంటుందని డిస్కస్ చేశాం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ సిచ్యువేషన్స్లో స్పిల్ ఓవర్ ఏంటి భారత్ పైన? మనం భారత దృక్కోణంలో పాకిస్తాన్ ఆలోచించాలంటే ఏంటి? అంటే దీనిలో 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి,
మళ్ళీ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం రాబోతుంది. పూర్తి మెజారిటీ ఉంటే నవాజ్ షరీఫ్ వచ్చి ఉండేవాడు. ఓకే, నవాజ్ షరీఫ్ సరే భారతదేశంతో సత్సంబంధాలు ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి. షహబాజ్ షరీఫ్ ఏంటంటే ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి నిస్తేజుడు, ప్లస్ పీపీపీ తోటి ఇతరత్ర పార్టీతోటి అలయన్స్ పెట్టుకున్నాడు కాబట్టి అతను ఓన్లీ ఒక డమ్మీగా ఉండబోతున్నాడు. ఒక డమ్మీ ప్రభుత్వం అక్కడ ఉందంటే కనుక దానివల్ల మనకు వచ్చే ఇబ్బందులు మనకున్నాయి. వాళ్ళతో ఏమైనా చర్చలు జరపాలంటే ఎవరితో చర్చిస్తాం? అసీమునితో చర్చిస్తామా? షహబాజ్ షరీఫ్తో చర్చిస్తామా? ఎవరితో చర్చిస్తాం? ఇటువంటి సమస్యలు మనకున్నాయి. ప్లస్ ఈవెన్ నవాజ్ షరీఫ్ కూడా వాళ్ళ పిఎంఎల్ఎన్ యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు అంతవరకు భారతదేశంతో సత్సంబంధాలు పెట్టుకోవాలి అని చెప్పినటువంటి నవాజ్ షరీఫ్ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఆర్టికల్ 370 మళ్ళీ దాన్ని పునఃస్థాపిస్తే కానీ సంబంధాలు మెరుగుపడడం కష్టం అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో షహబాజ్ షరీఫ్ వచ్చినా, నవాజ్ షరీఫ్ వచ్చినా, లేదా బిలావల్ భుట్టో జర్దారీ వచ్చినా భారతదేశానికి మాత్రం పెద్ద తేడా ఏమీ ఉండదు. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. కానీ ఒక అస్థిరమైన ప్రభుత్వం ఉంటే కనుక సమాజం అస్థిరంగా తయారైతే పరిస్థితి ఏంటి అనేది మనకు తెలియదు. రెండు విషయాలు జరగచ్చు. వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత విషయాలని పక్కదోవ పట్టించి ప్రజలందరినీ కలపడానికి కోసం భారతదేశం మీద ఏదో దుశ్చర్య చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండవది, వాళ్ళలో అంతర్కలహాలు జరిగి ఇప్పుడు ఎలాగైతే చాలామంది పాకిస్తాన్లు యూరోప్కి వలస వెళ్ళారో వాళ్ళు అలాగే భారతదేశంలోకి కనుక లక్షల సంఖ్యలో వాళ్ళు కనుక వలస వస్తే వాళ్ళని ఎలా ఆపాలి అన్నది ఇంకో సమస్య ఉంటుంది. మనకు రెండు సమస్యలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి రాబోయే రోజుల్లో చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి పాకిస్తాన్కి సంబంధించి. మనకి అటువంటి పరిస్థితి వచ్చి ఇక్కడ భారతదేశంలో వస్తారా? ఫస్ట్ పాకిస్తాన్ నుంచి రాకపోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ పీఓజేకే నుంచి రావచ్చు. వాళ్ళు మేము భారతీయులమే కదా, మమ్మల్ని తీసుకోండి అని వాళ్ళు వచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకు వస్తున్నారు? ఆకలితో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి నిష్కృతి లేదు కాబట్టి వస్తున్నారు. కానీ మన మీద ప్రేమతో రావట్లేదు వాళ్ళు. అలాగే ఆ దేశంలో కనుక అస్థిరత పెరిగి ఆ దేశం ముక్కలవుతుందా తాలిబాన్ చెప్పినట్టు తెలియదు. ఇవన్నీ మనం వేచి చూడాలి. అక్కడ పరిణామాలు భారతదేశాన్ని టచ్ చేయకుండా ఉండలేవు. మనకి ఏదో విధంగా దానివల్ల దుష్పరిణామాలు మన మీద కూడా ఉంటాయి. కానీ నేను చెప్పినట్టు ఇంతవరకు ఉన్నటువంటి పాలసీలో మార్పు నేను చూడట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మార్పు ఉండదు. ఇమ్రాన్ ఖాన్ వచ్చినా అదే ఉంటుంది, షహబాజ్ షరీఫ్ వచ్చినా అదే ఉంటుంది. ఎవరు వచ్చినా మార్పు మాత్రం ఉండదు. అన్నిటికంటే కీలకమైన నేను ఏం చూస్తున్నానంటే ఆర్మీలో చీలిక వచ్చింది. ఆర్మీలో చీలిక వచ్చింది కాబట్టి ఇది ఎటు దారి తీస్తుందో తెలియదు. సమాజంలో ఇమ్రాన్ ఖాన్ని గెలిపించాలి అన్నటువంటి పాపులర్ మ్యాండేట్ని వీళ్ళు కాల రాశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుందో తెలియదు. 1970లో మనకు ముజిబుర్ రెహమాన్ మెజారిటీతో ఆయన గెలిచినప్పుడు దాన్ని పక్కన పెట్టేసి దాన్ని తిరస్కరించి అతన్ని ప్రధానమంత్రి చేయకుండా ఆపారు. అవును, దేశం ముక్కలైంది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులందరూ చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.